పారికి వెళ్ళిపోయింది. అప్పుడు వలరాజు పారికి కూడా ద్వారక వచ్చింది. తనకు వాడికే వస్తున్నది. అప్పుడు గుండు దెబ్బ దెబ్బ కొట్టుకొని కూతుర్ని పట్టుకొని అమ్మరాగాలో తోగించో పెట్టిన తోగించో కూతురు నా సత్యవాదురాలో అవునమ్మా కూతురు నాన్న ఏడుస్తాను కారణం ఏంటన్నది. అమ్మా కూతురా ఓ కూతురా నీ భరత్ చెల్లిపోనాడే అవునమ్మా పాపమ్మో మరాగాలో గంగలో సోకించో పండుగరిన బాధపడుతున్నాదే కూతురా నొయ్యిరా నోములు నోజానమ్మా పట్టరాన బదాల అవునమ్మా పాపమ్మో పుదులో ఉన్న నోములను నోచాను చెప్పలను తెప్పించుకున్నారు. అమ్మా కూతురా ఓ కూతురా నావల వల కన్నీరో నావల పంపుతున్నదే ఆనాడు మీ అమ్మమ్మో అది కల కల కన్నీరే నా కల పంపుతున్నాడు ఆనాడు పాపమ్మో ముందు దబ్బు దబ్బు కొట్టుకుని ఏడుతున్నది. చూడు వలంబరదేవి అమ్మ నా ధనమే దైత్రిపోవాలి నా పాట్నముల పాల అమ్మ నా అల్లుడు చెల్లిపోన్నాడు. ఓ కూతురా తొలిచూరు కూతురు నా తొలకర మెరిపో అది కూడా భర్త కట్టి మీద భార్య కట్టి మీద సతీ సగం అంటారు. అప్పుడు అలాగే చెల్లిపోయారట. భర్త చెల్లిపోయినట్టుగా భార్య కూడా చెల్లిపోయింది. భర్త కట్టి మీద భార్య కట్టి మీద అమ్మ నేనే పెంచుకో నా కొడుకు ఓ తల్లే అమ్మ మాయమ్మో అన్నమ్మరాగా మాయలో జోగించో అవునమ్మా పాపమ్మో సముద్రాలు ఉన్నావే మందిరాలు ఉన్నావో గంగా అమ్మాయి అప్పుడు అమ్మా ఈయనే పెంచుకో ఇదిగో నా కొడుకు అని కూడా ఆ కొడుకుని చేతిలో పెట్టింది. భార్య కట్టి మీద భర్త కట్టి మీద జాత వైద్యాన్ని చేరుకుంటున్నారు. అప్పుడు పెంచుతున్నారు. కొన్ని దినాలు పోతాయి. రామ 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 గంగా నా గంగా ఇవాళే జాన తేజలో ఏమి చేసిన తావరాగల మీదే నువ్వు తల్లటెళ్ళినావో పాలు
పేదోర గంగమ్మో నాయన కొన్ని దినాలు అవుతున్నారు చిన్నవాడు పెద్దవాడు అయ్యాడు గోజులు కొట్టొచ్చాడు గోదావరి చంపొచ్చాడు ఇప్పుడు బడిలో యాత్రనాది ఎలాగెలాగ 5 సంవత్సరాల వయసు వచ్చింది బడిలో యాత్రనాది రోజు స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు ఇంటి పట్టుకున్నాడు ఇన్ని ఎన్నోళ్ళు పట్టుకున్నాడు ఇన్ని పచ్చళ్ళు పట్టుకున్నాడు అప్పుడు మండి పండ్లు పట్టుకొని మమ్మూలు వస్తున్నారు ఎండు పండ్లు పట్టుకొని ఇంగులు వస్తున్నారు బంగారం కూడా పట్టుకొని బావులు వస్తున్నారు ఓ గంగా అన్న బ్రహ్మదేవుడు చూసావో బ్రహ్మదేవుడు అన్న బ్రహ్మదేవుడు ఆ ఎండుతో పడుతున్నాడు అప్పుడు మంటి పండ్లు కదా నీరు కారుతున్నాయి ఈ పచ్చడితో పడుతున్నాడు కప్పులు ఆడుతున్నది ఎవడు పొల్లు ఈడు ఇంత గలుగా అయిపోండా అని కూడా అంటున్నారు ద్వారకా చిన్నదా 12 పట్లము ఏమారవుడు చచ్చిపోయినా తెలియదు ఒక వారానికి తెలిసింది అమ్మకి ఎవరికి వలాంబరదేవికి నాయన మనవడా ఓ మనవడా నా నాయన మనవడా నా నారాయణ మూర్త నా బ్రహ్మదేవుడు మనవడా నాకు మంచి అవకి తెచ్చావు నాయన అని అన్నది ఆ రోజు నుంచి అమ్మమ్మ 4 పిల్లలు మనవడా నీ అమ్మ పిల్లలు ఆ స్కూల్ కి రావడం పుస్తకాలు పడేసి పారిపోవడం ఇలా కొన్ని దినాలు పోతున్నది అమ్మమ్మ ఓ అమ్మమ్మ మీ అమ్మమ్మ నా ఒకలేడుపులేడుతున్నదో ఒకలేడుపులు ఏడుతున్నది కంటాట నీరు రాదు అమ్మమ్మ ఎందుకు ఏడుస్తారువా అమ్మమ్మ ఎందుకు ఏడుస్తారువా అమ్మమ్మ ఎందుకు ఏడుస్తారు అన్నాడు నాయన నా కూతురు ఆదపడ్డాది ఎన్నాళ్ళక అమ్మమ్మ ఓ అమ్మమ్మ ఈ దామే దైదిరిపాలో ఈ కోటలు ఎవరు పోరే నువ్వెందుకు ఏడుతున్నావు నాకు తెలుసు నీ ధనం మీద 5 రూపాయల నీ కోట్ల పాల 18 కోట్లు ఇవ్వాలని ఉన్నాయి ఎండినే ఎంట పిండాయి ఉన్నది రాగిని ఎంట రాజాయి ఉన్నది బంగారం ఎంట బాడుసాయి ఉన్నది పాలు కాదు వాళ్ళ సముద్రమై ఉన్నది ఓ అమ్మమ్మ నీ ధనం పోద్దాలో అవునమ్మ అవలంబరదేవో మనవడా లేదు నాయన నా కూతురు ఆదపడ్డాది అమ్మమ్మ నీకు చీకటి అయితే నాకు చీకట అమ్మమ్మ నీ 2 కళ్ళు మూసిపోయి అన్నాడు 2 కళ్ళు మూసుకునేసరికి నోరు ఆగలించాడు 3 నాగాలు కనబడుతున్నాయి చుక్కలు కనబడుతున్నాయి ఓ మనవడా కొన్నాడు నారాయణ మూర్తో నా నాయన మనవడా నాయన మనవడా నేను నవ్వుడు కొన్నాను నువ్వు నారాయణ మూర్తవా నాయన మనవడా నాకు పిల్లల కావాలా మనవడా నాకు సంతానం కావాలో ముడుగులు బంగారు వస్తున్నావు పట్టు జిల్లాడు రాజులేను పట్టులోకి తిన్నది పులుపు రాజులేను ఉగ్గులు చేరుతున్నాడు అమ్మమ్మ మాడు పండు రాజులేను మట్టులోకి తిన్నది నీకు సంతానం కావాలా కర్రవత పట్టుకున్నావు ముడుగులవత పట్టుకున్నావు అంటున్నావు ఓ అమ్మమ్మ నీకు సంతానం కావాలి నా సత్యవాగరాలు మీ అమ్మమ్మ నాకు సంతానం కావాలా నాయన అమ్మమ్మ నీకు తాన్నమాడి అన్నాడు కలిపి కలిపి
నిలబడతాన్నారు నిమ్మలబారాయ్ మరి గొప్ప బాయ్ బంగారం బంగారు ఎరగడ బాలేసిందో గంటి చక్రాలు మసరావనేది రాగి పొలాలు వెంకాయ కొబ్బరు జైనంటి పళ్ళు అచ్చమైన అరుపులు పట్టింది సాంబ్రాణి గుగ్గిరాలు రాజులకు పట్టింది గణజీ చక్రాలు ఆనుగ బెల్లాలు ఆడిజీ చక్రాలు ఆటో బెల్లాలు నువ్వు చక్రాలు గోగో బెల్లాలు దాని భీమరి నల్లరెడ్డి పళ్ళు పాల పట్టుకోనా మా మామ పెదిరాజు పుడతాడు ఎప్పుడు మేసాలు పెద్దల చుట్టూ ఓ తల్లే అవునమ్మా అమ్మమ్మో చచ్చి ఓగిరాలే పెదకొండ వచ్చింది పెదిరాజు జనం అయ్యాడు మళ్ళీ కొన్ని జనాలు పాలకపోయింది నాయన మనవడా నాకు సంతానం కావాలి నా నాయన మనవడు కట్టేసి కొడతాడు అవునమ్మో గంగ గుడ్రాల కన్నా బాబ గోడ్ ఎంతమర కన్నా గుడి మామ జల్లిదు బలమ కలరాజ్ ఎడమ జల్లిదు దేవరాజ్ అమలవరాజ్ వల్లైన మనవుడు అసలు కలరాజ్ అట్టాపరాజ్ బలమల పుట్టుమత్ కలరాజమత్ దావల పుట్టుమత్ దాయాదులమత్ మక్కమైన మనసుందే కాడరాజ వేదో నా చిరి చిరి మోబలోడే నా శమ్మాది రప్పల్ల నా రమ్మిరా తమ్ముడు రామకాంతం రమ్మే నడవ సిద్ధవుతాదో నా నమ్మరా మా తమ్ముడు పేసాల గంగమ్మ అప్పుడు కొన్ని జనాలు పాలకపోయింది నాయన మనవడా నాకు సంతానం కావాలా నా ధనము తగినకు ఉండాలా పిండి నాయంట పిండాయి ఉన్నది రావి నాయంట రాజాయి ఉన్నది బంగారం నాయంట బాడిసాయి ఉన్నది పాలు కాదు వాళ్ళ సముద్రమై ఉన్నది ఓ మనవడా నాకు సంతానం కావాలా మనవడు మనవడా నాకు సంతానం కావాలా అమ్మమ్మ ముడుకులు బంగారు వస్తున్నావు నీకు ఇంకా సంతానం కావాలా లేదు నాయన నా ధనము తగినకు ఉండాలా అమ్మమ్మ ఉండడం నేలలు ఇంకాలు కలిపింది కట్టిన నేలలు సమాజ్ కలిపింది కూర్చొని అన్నారు ముదలక బారాయ్ ఇంకొంత అన్నారు అంగలక బారాయ్ నిలబడతా అన్నారు నిమ్మలక బారాయ్ మరి గొప్ప బాయ్ బంగారు జగనాడి ఆడమ్మ ఆగి పొలాలు వెంకాయ కొబ్బర్లు జైనంటి పళ్ళు ఆరుపుట్లు పట్టింది సాంబ్రాణి గుగ్గిరాలు రాజులుగా పట్టింది గణజీ చక్రాలు ఆనుగ బెల్లాలు ఆడిజీ చక్రాలు ఆటో బెల్లాలు నువ్వు చక్రాలు గోగో బెల్లాలు నాని భీమరి నల్లరెడ్డి పళ్ళు పొలపాలు పట్టుకోలు అమ్మమ్మ అప్పుడు నాయన ఓ గంగా నా గంగా ఇయ్యాలే 10,000 వందలము ఎనిమిది
శ్రీరామ రామ రామ